దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షకుడైన యేసయ్య నామం పేరిట ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ యొక్క దినములో మనందరం కూడా ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మన దేవాతి దేవునికి ఈ దినమునకై దేవుడు చేసిన మనకు ప్రతి మేలునకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాగిపోదాం. కొద్ది నిమిషాలు స్తుతి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 విడువని దేవుడా స్తోత్రం స్తోత్రం ఎడబాయని దేవుడా స్తోత్రం స్తోత్రం మృతులను సజీవులుగా చేయగలిగిన శక్తి కలిగిన పునరుద్ధానుడా మరణపు ముళ్ళును విరిచిన నాయన మృత్యుంజయుడా స్తుతి కలుగును గాక. నీకు మహిమ కలుగును గాకయ్యా, నీకు ప్రభావాలు కలుగును గాక. నా తండ్రి నీకు వందనాలు దైవమా, నీకు వందనాలు 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 వందనాలు. ఆరాధనీయుడా ఆరాధ్య దైవమా నీకు స్తుతి కలుగును గాక. ప్రభువా అయ్యా, ఎక్కలేని ఎత్తైన కొండపై దావీదుని ఎక్కించిన వాడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మా పితరులను నడిపించిన దేవా, ఐగుప్తు దేశపు సెర నుండి నువ్వు తప్పించినందుకు వందనాలయ్యా. కానానుకు వారిని నడిపించవయ్యా, గెద్దరెక్కల మీద వారిని నాయన అపాయము రాకుండా ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ యుద్ధములో జయమిస్తూ నడిపించిన దేవానికి వందనాలు. ఎన్నో మహత్కార్యాలు ఆశ్చర్య కార్యాలు శాస్త్ర కార్యాలు నీ భీకరమైన కార్యములు మా పితరుల ఎడల నీ ప్రజల ఎడల జరిగించిన దేవాతి దేవానికి వందనాలు. నీలాంటి దేవుడి లోకంలో ఎక్కడ ఎవరికి నాయన కానరాలేరు ప్రభువా. అంత గొప్ప దేవుడివు నీవు అయ్యా. నీ బాహుబలం ఏనాడు తక్కువ కాదు నా తండ్రి. నువ్వెంతో నువ్వు మాట ఇచ్చి మరుగైపోయే నరుడు ఏమాత్రం కూడా కాదయ్యా. నువ్వు అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు అయ్యా. నువ్వు కృపా కనికరాలు కలిగిన గొప్ప తండ్రిని మీరేసయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కృప ఉన్నతుడా కృపామయుడా కృప కలిగిన యేసయ్యా, శాశ్వత కృపలోనికి నీ ప్రజలను నడిపించే దేవుడా, విడువని వాడా ఎడబాయని వాడా విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చి నీ ప్రజలను అయ్యా ధైర్యపరుస్తూ ఉన్న ఆదరిస్తూ ఉన్న తండ్రి నీకు స్తుతి కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను పరమ తండ్రి, నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధమ ఆకాశసీనుడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా అయ్యా, నీవు పరిశుద్ధుడై ఉన్నలాగున నాయన నీ బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండమని వేడుకుంటున్నావు, ఆజ్ఞాపిస్తూ ఉన్నావు. ఒక సలహాని నాయన, ఒక మంచి పద్ధతిని నాయన మా ముందు ఉంచిన నవ జీవనము నూతన చక్కని మార్గములకై స్తోత్రాలు. ప్రతి లోయను పూడ్చగలిగిన దేవుడా, ప్రతి పళ్ళమును సరిచేయగలిగిన దేవుడా, కరుకైన వాటిని నునుపుగా మార్చగలిగిన తండ్రి నీకు స్తుతి కలుగును గాక. అసాధ్యమైన వాటిని సుసాధ్యపరచగలిగిన దేవుడా, ఎర్ర సముద్రమును రహదారిగా చేసిన దేవుడా, ఎరుకో నీళ్లను నాయన యేసయ్యా వందనాలు వందనాలు మార్చిన వాడా, శాపాన్ని పాపాన్ని విరిచిన తండ్రి నీకు స్తోత్రం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి మీరు ఆహారమును అనుగ్రహించి ఇంకా 12 గంపలు మిగిల్చిన గొప్ప దేవుడా నాయన నీ సన్నిధిలో ప్రభా అయ్యా ఎంతో విశ్వాసములు నాయన ఉన్నట్లయితే నువ్వు గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్న తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు స్తుతి కలుగును గాక. గొప్ప కార్యములు జరిగించే దేవుడా స్తోత్రములు. ప్రతి రోగము పైన ప్రతి యొక్క అయా వ్యాధి పైన అధికారము కలిగిన సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్యా వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షక స్తోత్రం 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 స్తోత్రం. పరమందున్న తండ్రి నీకు స్తుతులు 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 యేసయ్యా. స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తుతి కలుగును గాక. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. ఆదరణకర్త గొప్పవాడా ఉన్నతుడా దయాళుడా ప్రభులకు ప్రభువా
నీకు స్తుతి కలుగును గాక, నీకు స్తుతి కలుగును గాక, నీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం. ఈ దినమునకై వందనాలయ్యా, అయ్యా ఈ జీవముకై వందనాలయ్యా. ఆయుషారోగ్యం ఇవ్వగలిగిన తండ్రి నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా మూర్ఖులను మార్చగలిగిన దేవుడా నీకు వందనాలు. జ్ఞాన వివేకములు నీ సన్నిధిలో గుప్తమై ఉన్నాయి అయ్యా. వివేచన నీ దగ్గర ఉన్నది ప్రభా. అయ్యా ఎంతో నాయన నీ సన్నిధిలో ప్రార్థించిన వారికి నీ కృపను వరముగా పంచి పెడుతున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అడిగిన దానికంటే అధికంగా ఇస్తూ అవసరతలను తీరుస్తున్న తండ్రి నీకు వందనాలు. ఊహించిన దానికంటే ఉన్నత స్థితిలో నిలబెట్టగలిగిన గొప్ప దేవుడా, మా ఎడల నీ యొక్క తలంపులు ఎంతో బహు విస్తారములుగా ఉన్నాయి ప్రభా. నీ చిత్తం ఎంతో గొప్పదయ్యా, అది ఎంతో పరిశుద్ధమైనది, అనుకూలమైనది అయ్యా. అందును బట్టి నీకు స్తుతి కలుగును గాక ప్రభా. సేవకులు సేవకురాండ్రుని బట్టి స్తోత్రం, సంఘాల సంఘ పరిచర్యలను బట్టి స్తోత్రాలు, ఉద్యోగస్తులను బట్టి స్తోత్రాలు, వ్యాపారస్తులను బట్టి స్తోత్రాలు అయ్యా. పిల్లల్ని బట్టి, పెద్దలను బట్టి, యవనస్తులను బట్టి నిన్ను స్తుతి చెల్లిస్తూ ఉన్నా. ఏ వయసు వారికైనా సరిపోయిన దేవుడు నీవే ప్రభువా. మా పితరులను కాపాడి కరుణించిన తండ్రి నీకు వందనాలు. కరుణామయుడా, దయామయుడా, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, శాంతి దూత నీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ఈనాడికై చేయబడిన ఈ చిన్న స్తుతి ప్రార్థన బాధ సన్నిధికి చేర్చుకుని ప్రతి బిడ్డని కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.